వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీ సీఎం చంద్రబాబు కొత్త కేబినెట్ కు యువకులం సొబకులు అద్ది కొత్త ప్రభుత్వాన్ని తాజాదనంతో నింపారు. ప్రాంతాలు వర్గాల వారీగా సమతూకం పాటిస్తూనే యువతకు మహిళలకు అగ్రతాంబూలం అందించారు. మరోవైపు తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి పార్టీకి వెన్నెముకలా నిలిచిన బీసీలకు సముచిత ప్రాధాన్యం కల్పించారు. ఎన్ని సమీకరణాల మధ్య చాలా మంది సీనియర్లకు మంత్రివర్గంలో అవకాశం దక్కలేదు. ప్రభుత్వానికి కొత్త రూపు తెచ్చేందుకు టీడీపీ అధినేత ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. పాలనలో ఉత్సాహంతో పాటు తెలుగుదేశం పార్టీకి యువరక్తాన్ని ఎక్కించి మరో 30 లేదా 40 ఏళ్ల పాటు తిరుగులేని శక్తిగా నిలబెట్టేందుకు కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేలా ఎంతో జాగ్రత్తగా మంత్రివర్గాన్ని ఎంపిక చేసినట్టు కనిపిస్తోంది. ప్రస్తుత కేబినెట్లోని 24 మందిలో తొలిసారి మంత్రులైన వారు 17 మంది ఉన్నారు. అంతేకాదు తొలిసారి ఎన్నికైన వారు 10 మంది ఉన్నారు. 8 మంది బీసీలు, 2 ఎస్సీలు, 1 ఎస్టీకి అవకాశం ఇచ్చారు. వైశ్యుల నుంచి ఒకరికి ప్రాధాన్యత కల్పించారు. 4 కమ్మ, 4 కాపు, 3 రెడ్లకు చోటిచ్చారు. 3 మహిళలకు అవకాశం ఇవ్వడంతో పాటు వారిని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి ఎంపిక చేయడంతో 2 విధాలుగా ప్రాధాన్యత ఇచ్చినట్టయింది. జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ను, బీజేపీ నుంచి సత్యకుమార్ ను కేబినెట్ లో చేర్చుకోవడంతో పాటు టీడీపీ నుంచి తీసుకున్న 20 మందిలోనూ అత్యధికులు కొత్తవారు, యువత కావడంతో ప్రభుత్వం నవయవ్వన రూపం సంతరించుకుంది. టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చిన మంత్రివర్గం అంటే సాధారణంగా యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి సీనియర్లే కనిపించేవారు. కానీ అలాంటి సీనియర్లు లేని మంత్రివర్గాన్ని మొదటిసారి చూస్తున్నాం. వారితో పాటు మరికొందరు సీనియర్లకు వివిధ కారణాలు, సమీకరణాల వల్ల ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం పార్టీ తీసుకున్న సాహసోపేత నిర్ణయమనే చెప్పాలి. పాతవారిని కేబినెట్లోకి తీసుకోకుండా మంత్రివర్గానికి పూర్తిగా కొత్త రూపు ఇవ్వాలన్న పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం వెనుక దీర్ఘకాల వ్యూహం ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.